నాగర్ కర్నూలులో సీఎం రేవంత్ రెడ్డి పర్యటిస్తున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. ఆ విధంగా మరి ఈ క్షేత్రాన్ని మరి ముందు అడవిలాగా ఉన్న భూమిని మరి అడవితో సమానంగా ఆదాయం వచ్చే వనరు భూమిగా ఈరోజు మార్చడం జరిగింది సార్. ఆ విధంగా అన్ని డిపార్ట్మెంట్ సమన్వయంతో చేశాం సార్. సో ఇది మొదటిగా మరి మీరు మీ సహస్రాలతో జెండాలు పై కొట్టాలి ఏర్పాటు చేసిన ఈ పథకానికి మరి ఈరోజు స్ప్రింక్లర్ డ్రిప్ ఏది మొత్తం వేయటం జరిగింది సార్. ఎండ్ టు ఎండ్ సొల్యూషన్ ఫార్మర్కి ఇవ్వటం జరిగింది సార్. 29 మంది ఫార్మర్స్ కూడా ఇక్కడే ఉన్నారు. సో దయచేసి దానికి ముందుగా మరి మన ఈ పథకం గురించి ఒక కరపత్రం మరి ఏర్పాటు చేశాం సార్. దాన్ని దయచేసి ఆవిష్కరించవలసిందిగా కోరుతున్నాను సార్. సో కరపత్రం ఆవిష్కరణ సార్ ఇందిరా సౌర గిరిజల వికాసం సార్. దీనిలో పథకం ఉద్దేశం చెప్పడం జరిగింది సార్. ఇది అందరూ రైతులకు కూడా అవగాహన కల్పించడానికి మరి రాష్ట్రం నలుమూలల మరి ఈరోజు పంపించడం జరుగుతుంది సార్. ఈరోజు ఇచ్చిన రైతులకు కూడా వాళ్ళందరికీ ఈ కరపత్రం అందజేయడం జరుగుతుంది సార్. సార్ ఇక్కడే 29 మంది రైతులు కూడా తమరితో వారి అనుభవాన్ని పంచుకోవటానికి కూడా ఉన్నారు సార్. అందరికి వచ్చింది అందరికి సార్. ఇది షిఫ్టింగ్ సిస్టమ్ సార్. డ్రిప్ స్ప్రింక్లర్ షిఫ్టింగ్ సిస్టమ్ ఉంటుంది సార్. అవతల కూడా ఉంది సార్. అవతల కూడా ఉంది సార్. అంటే సార్ షిఫ్ట్ సార్. అంటే 6 తడి పంటలకి స్ప్రింక్లర్ సార్. డ్రిప్ మొత్తానికి ఏర్పాటు చేయడం జరిగింది సార్. అంటే ఇప్పుడు ఇక్కడ నుంచి మళ్ళీ అక్కడ మారుస్తారు సార్. అంటే ఎకరానికి 2 అంటే దానికి పవర్ వాటర్ కూడా సరిపోదు సార్. అంటే వాటర్ 4 ఇంచెస్ 5 ఇంచెస్కి ఎస్ సార్. ఎస్ సార్. ఎస్ సార్. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రైతులతో ముఖాముఖి ప్రగతి చరిత్ర రాస్తూ సార్ ఇక్కడ రైతు హలో దయచేసి రైతులు అండ్ మీడియా మిత్రులు నిమ్మ వేసింది ఎవరమ్మా? నిమ్మ ఎస్ సార్. లబ్ధిదారులు ఇక్కడ ఉన్నారు సార్. అలివేలు అమ్మ రామ్మ. నువ్వేనా? అమ్మ మీరు రండి. కొంతమంది రైతులు రండి సార్. అక్కడ రమ్మంటున్నారు సార్. అక్కడ అవును సార్. నలుగురు రండి. బెనిఫిషరీస్ రమ్మన్నారు. లబ్ధిదారులు రమ్మన్నారు. లబ్ధిదారులు రమ్మన్నారు. తీసుకోండి సార్. తీసుకోండి సార్. లబ్ధిదారులు ఉన్నారు.
రైతులు కూడా వచ్చారండి. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నాగర్ కర్నూలు జిల్లా మాచర్లలో పర్యటిస్తున్నారు. ఇందిరా సౌర గిరిజ్ జల వికాసం పథకాన్ని ప్రారంభించారు. అక్కడ 23 మంది చెంచు రైతులకు సోలార్ పంపు సెట్లు అందజేసే కార్యక్రమంలో పాల్గొన్నారు. అలాగే ఇక్కడ ఈ పథకాన్ని ప్రారంభించారు. సోలార్ పవర్ ద్వారా డ్రిప్ ఇరిగేషన్ ద్వారా ఇక్కడ రైతులకు, ముఖ్యంగా చెంచు రైతులకు లబ్ధి చేకూర్చే విధంగా ఈ పథకాన్ని ప్రారంభించారు. దాదాపు 23 మంది చెంచు రైతులకు సోలార్ పంపు సెట్లను సీఎం చేతుల మీదుగా అందజేయనున్నారు. అక్కడ లబ్ధిదారులందరూ కూడా సీఎం పంపు సెట్లు అందజేసే కార్యక్రమంలో వాళ్ళు ఎదురు చూస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, అలాగే రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, అలాగే రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ తదితరులు పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో అక్కడ నాగర్ కర్నూలు జిల్లా మాచేరంలో ఇందిరా సౌర గిరిజల వికాసం పథకాన్ని సీఎం ప్రారంభించారు. ఇక్కడ లబ్ధిదారులతో ముచ్చటించే కార్యక్రమం కూడా ఉంది. ఈ నేపథ్యంలో అక్కడ పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. అక్కడ గిరిజన మహిళలతోటి, చెంచు రైతులతోటి ముఖాముఖి కార్యక్రమాన్ని కూడా నిర్వహించినారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ముఖ్యంగా చెంచు రైతులకి, అలాగే ఆదివాసీ రైతుల్ని ఆదుకోవాలన్న ఉద్దేశంతో ఈ పథకాన్ని ప్రతిష్టాత్మకంగా ప్రారంభించింది. ఈ నేపథ్యంలో ఇక ఇందిరా సౌర గిరిజల వికాసం పథకాన్ని నామకరణం చేశారు. ఈ కార్యక్రమంలో మల్లు భట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రి, అలాగే రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, అలాగే వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ తదితరులు పాల్గొన్నారు. అక్కడ ఇందిరా సౌర గిరిజల వికాసం పథకాన్ని ప్రారంభించారు. అక్కడ ఉన్నటువంటి చెంచు రైతులకు 23 మంది లబ్ధిదారులకు ఆయన సీఎం చేతుల మీదుగా అక్కడ సోలార్ పంపు సెట్లను అందజేసే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు, అలాగే ఉన్నతాధికారులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సీఎం స్వయంగా అక్కడ ఏ విధంగా డ్రిప్ ఇరిగేషన్ అమలవుతుంది, సోలార్ ప్యానెళ్ల ద్వారా, సోలార్ విద్యుత్ ద్వారా పంపు సెట్లు ఏ విధంగా పనిచేస్తున్నాయనే కార్యక్రమాన్ని స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. మనం ప్రైమ్ లైన్ స్క్రీన్ మీద చూస్తున్నాం. సీఎం మరికొద్ది సేపట్లో అక్కడ చెంచు రైతులకు సోలార్ పంపు సెట్లను అందజేసే కార్యక్రమం నిర్వహిస్తున్నారు. మరో పక్క అక్కడ పైలాన్ని కూడా ఆవిష్కరిస్తున్నారు. ఇందిరా సౌర గిరి జల వికాసం పథకాన్ని సీఎం చేతుల మీదుగా ప్రారంభిస్తున్నారు. దీనికి ఇందిరా సౌర గిరి జల వికాసం పథకాన్నిగా నామకరణం చేశారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, అలాగే రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, అలాగే వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ, సీఎం రేవంత్ రెడ్డి అక్కడ ఉన్నటువంటి చెంచు రైతులతో ముఖాముఖి మాట్లాడే కార్యక్రమం, అలాగే ఉన్నతాధికారులు, అలాగే ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో 23 మంది రైతులతోటి సీఎం ముచ్చటించే కార్యక్రమం ఉంది. ముఖాముఖి కార్యక్రమం కూడా ఉంది. రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, అలాగే ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, స్థానిక ప్రజాప్రతినిధులు కూడా ఈ కార్యక్రమంలో